టైము 3:45 అయింది. కానీ మ్యాటర్ చాలా ఉంది. ఎందుకురా అంటే మన సుమన్ శెట్టి ద ప్రభంజనం కెప్టెన్ అయ్యాడు. సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యాడు. అలాగే ఒక ట్విస్ట్ కూడా జరిగింది. ఇద్దరు కెప్టెన్లు అన్నారు కదా, ఆ ఇద్దరు కెప్టెన్లో ఒక ట్విస్ట్ జరిగింది. నిఖిల్ సూపర్ డేషను 10 మెట్లు ఎక్కాడు. అలాగే కళ్యాణ్ తనూజ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎందుకో కూడా రీజన్లు చెప్పాడు. భరణి ఏమో చిన్న కూతురికి మాధురి గారికి బుర్రలేదన్నాడు. అదేంటో మాట్లాడదాం. అలాగే వైల్డ్ కార్డులు ఉన్నది 6 వాళ్ళకి అప్పుడే మొదలైపోయాయి గొడవలు. కోల్డ్ వార్స్, చాలా కోల్డ్ వార్స్. మాధురి గారికి ఏమో రమ్య గురించి, సాయి ఏమో అయేషా గురించి, అయేషా ఏమో సాయి గురించి, అబ్బో చాలా ఉన్నాయి. అలాగే గౌరవ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ ప్రభంజనం సుమన్ శెట్టి క్యాప్టెన్ విన్ అయ్యాడు. చిన్నపిల్లలే ఎగిరాడు, గెంతులేసాడు. చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి కళ్ళకి. అది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మెయిన్ ఎపిసోడ్లో ఇంకా మీరు ఆస్వాదించరు. ఆస్వాదం వస్తుంది నోట్లో నుంచి ఏదో ఒకటి. సో బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా సొల్లేందుకు ఇప్పటికి లేట్ అయింది. వెల్కమ్ టు మై రివ్యూస్ అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్. అండ్ మేరా నామ్ క్యా హై? గౌరవ్జీ పవన్ హే. గౌరవ్ నాకు నచ్చలేదు. గేమ్ బాగా ఆడారు, విన్ అయ్యారు, కానీ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కూడా చెప్తా. సో మొదలు పెట్టదు ఇంకెందుకు. సో మనకు తెలుసు కదా, మోటివేషన్కి ఏం కావాలి? మీరు లైక్ చేస్తే అదే పెద్ద మోటివేషను. లైకు హైపు ఇస్తే మనకు మోటివేషను. ఇంకా ఫర్దర్గా స్ట్రాంగ్గా వెళ్దాం. కొంతమంది అంటున్నారు, అన్నా ఎలా అన్నా చెప్తున్నావు లైవ్ చూసి, మాకు మెయిన్ ఎపిసోడ్కి రక్తాలు కారిపోతున్నాయంటే పిచ్చి సార్, పిచ్చి. బిగ్ బాస్ అంటే పిచ్చి. సూపర్ హిట్ సీజన్ ఎవడైనా రివ్యూ చేస్తాడు. ఇలాంటి సీజన్ రివ్యూ చేసేవాడే అసలైన మగోడు. ఏదో డైలాగ్ వేసాను, క్షమించాడు తప్పైతే. సో ఏమైందిరా అంటే కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అయింది. కంటెంటర్ కాదు, కెప్టెన్సీ టాస్కే. ఆ టాస్క్ ఇప్పుడు దరిద్రం ఏంటంటే అది మెయిన్ ఎపిసోడ్లో చెప్పలేదు, రేపు వస్తుంది. ఆ టాస్క్ పేర్ల టాస్క్ చూశారు కదా, అందులో సుమన్ శెట్టి గౌరవ్ విన్ అవుతారు. సో బిగ్ బాస్ డిక్లేర్ చేస్తారు విన్నర్స్, వీళ్ళిద్దరూ కెప్టెన్స్ అని చెప్పి. ఎవరు? గౌరవ్, సుమన్ శెట్టి చిన్న పిల్లల్లో పరిగెట్టుకొచ్చి గంట కొట్టేసి అధ్యక్ష అని చెప్పి మంచి నేను భరత్ అని నేను అన్నట్టు చెప్తాడు. మొత్తం బాగుంటుంది, క్యూట్గా. చాలా పొంగిపోతున్నాడు కుర్రాడు, క్యూట్ బాయ్. సో అంతలో ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. అందరినీ ఒకసారి రమ్మని నిల్చోబెట్టి, వీళ్ళిద్దరూ కెప్టెనే కానీ నిఖిల్కి ఆల్రెడీ డైరెక్ట్ కంటెంటర్ అయిపోయారు కాబట్టి నిఖిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకరిని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి నిఖిల్కి ఫైట్ అవుతుంది. అది ఎటువంటి గేమో చెప్పడు బిగ్ బాస్, రేపు ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒకరు కెప్టెన్ అవుతారు. నిఖిల్ ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో వాళ్ళ ఇంకా కెప్టెన్ అయిపోయినట్టే. ఇక్కడ నిఖిల్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా, వీకు అని చెప్పి హ్యాపీగా మనం విన్ అయిపోవచ్చు అని చెప్పి. అప్పుడు గౌరవ్ కెప్టెన్ అయిపోతాడు. సుమన్ శెట్టికి నిఖిల్కి గేమ్ ఉంటుంది, అందులో విన్ అయిన వాళ్ళు సెకండ్ కెప్టెన్ అవుతారు. ఈసారి ఇద్దరు కెప్టెన్లు కదా. కానీ నిఖిల్ నాయర్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేయలేదు, గౌరవ్ని సెలెక్ట్ చేశాడు. సూపర్. హౌస్లో అందరూ క్లాప్స్ కొట్టారు ఎక్సెప్ట్ సంజన గారు. సో ఇది నాకు కావాల్సింది. ఇండియా బంగ్లాదేశ్ మీద ఆడితే ఏముంటుంది బొంగు, ఆస్ట్రేలియాతో ఆడితే ఉంటుంది మ్యాచ్. అది నాకు అలా కావాలి. సో మళ్ళీ ఇక్కడ మీరు సుమన్ శెట్టిని నేను హ్యూమిలేట్ చేసినాను కాదు. ఇక్కడ టాస్కుల్లో ఈ వైల్డ్ కార్డులు వచ్చి ఓజీ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, నీట్గా వీక్ టీంని సెలెక్ట్ చేసుకుని విన్ అయిపోయారు. మజా రాదు, ఇలా ఆడితేనే మజా వస్తుంది. ఆ డెసిషన్ సూపరు. సో దాన్ని బట్టి ఏంద్రా అంటే సుమన్ శెట్టి గారు ఇంకా కెప్టెన్ అయిపోయారు. సెకండ్ కెప్టెన్ కోసం టాస్క్ అవుతుంది, అది రేపు తెలుస్తుంది మనకు. ఓకేనా? ఇది జరిగిన తర్వాత జరిగిన కాన్వర్జేషన్లో ఇప్పుడు పవన్ గారు రివ్యూ చెప్పబోతున్నాను. నీట్గా స్టోరీలా చెప్తాను, మీరు మీ పనులు చేసుకొని ఆస్వాదించండి. ఓకే? స్టోరీ ఎస్టాబ్లిష్ చేశాను అసలు ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ డిస్కషను రమ్య అక్క సుమన్ శెట్టికి హ్యాపీనా? వీళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే కనెక్ట్ అయ్యారు కాబట్టి రమ్య ఆమెను సెలెక్ట్ చేసుకుంది కదా. మంచి ఫుడ్ వస్తుందా? సుమన్ శెట్టి గారు 2 బుడగల దగ్గర నుంచి అబ్బో గ్రాఫ్ మారిపోయింది. చాలా హ్యాపీ అంట. రమ్య ఏడుపు కనిపించింది అంటే చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో ఇది వేసుకొని చెప్పాలనిపించింది బ్యాండ్. ఆయన పొంగిపోతే మనకు కూడా ఎందుకో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్. రమ్య నెక్స్ట్ వీక్ నామినేషన్కి ఇది యూజ్ అవుతుంది. ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు కదా, ఇన్ కేసు ఏమైనా హెల్ప్ కావాలంటే మన సాయి గారి దగ్గర ఉంది కదా, అది వాడేద్దాం అంటే చూడండి, ఆమెకి కన్సర్న్ ఉంది రమ్యకి సుమన్ శెట్టి మీద. అది క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, కళ్యాణ్ పల్స్ కనిపెట్టడా వాట్ టాక్ సుమనాన్నకి ఇమ్యూనిటీయా అని చెప్పి, అంటే అంతవరకు రాదు అని చెప్పి. నిజంగానే అంతవరకు వెళ్దాం. నెక్స్ట్
మాధురి గారు బర్నీతో డిస్కషను, అది కనిపించకపోవడమే పెద్ద మైనస్ అయింది. ఎల్స్ ఈ గేమ్లో మేమే బాగా ఆడామని చెప్పి ఆమె చెప్పుకుంటారు అనమాట. కనిపించకపోవడం అంటే ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి పేరేంటి అయేషాకి సైట్ ఉంది, ఆ స్పెట్స్ వల్ల నెంబర్ కనబడదు. ఆ కొఫిన్ అంటారు అన్నమాట, అంటే సమాధి పెట్టి. రేపు మీకు గేమ్ చూస్తే అర్థమవుతుంది. లేకపోతే ఫస్ట్ ఆమె కీ పట్టుకెళ్ళారు, బ్యాడ్ లక్ పోయింది. చాలా బాధపడుతుంది ఆమె, ఈమె కూడా బాధపడుతుంది. నాకు వీళ్ళు బాధపడినప్పుడల్లా నేను వాళ్ళ బాధను ఇప్పుడు కూడా తప్పుగా అన్నాను. కానీ వీళ్ళు వేసిన డైలాగులు గుర్తొస్తాయి. ఎమోషనల్గా అవ్వకూడదు, 5 వారాలకి ఎంత ఎమోషన్ అంటే వచ్చిన 3 రోజులు వీళ్ళు ఎంత ఎమోషన్ అవుతున్నారు, బాండ్ల గురించి ఇలా కొట్టుకుంటున్నారు ఏందో. అందుకే కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అంటారు పెద్దలు. గౌరవ్ ఏమో నిఖిల్కి, గౌరవ్లో నాకు నచ్చింది ఏంటో తెలుసా, గేమ్ అయింది, విన్ అయ్యారు, విన్ని ఎంజాయ్ చేయాలి కదా. విన్ని ఎంజాయ్ చేయకుండా సుమన్ శెట్టిని అలా బ్లేమ్ చేస్తూనే ఉన్నాడు. సుమన్ శెట్టి గారు ఏం చెప్తున్నారంటే సరిగ్గా చెప్పలేకపోయారు, ఎంతసేపును వినిపిస్తుందా అన్నారు, చాలా లేట్ అయిపోయింది, బట్ లక్కీగా అయ్యింది అని. బట్ అసలు మ్యాటరు నిఖిల్ నాయర్ ముఖం మీద చెప్తాడు, ఇమాన్యుల్ కూడా చెప్తాడు. ఏంద్రా అంటే చెప్తా చూడండి, ఇక్కడ వాకీటాకీలో చెప్పాలంటే అది ప్రెస్ చేసి మాట్లాడాలి. మనోడు ప్యానిక్ అయిపోయి ప్రెస్ చేయకుండా మాట్లాడుతున్నాడు. ప్రెస్ చేయకుండా మాట్లాడడం వల్ల అక్కడ సుమన్ శెట్టికి తెలియట్లేదు కదా, అందుకు అరుస్తున్నాడు గౌరవ్ అని. మనోడు ప్రెస్ చేసి మాట్లాడి వదిలేయాలి. సో మనోడు తప్పు పెట్టుకొని సుమన్ శెట్టి రాంగ్ అన్నట్టు వచ్చిన ప్రతి ఓడికి చెప్తున్నాడు, విచ్ ఐ డింట్ లైక్. ఏం చెప్తాడంటే ఇక్కడ మొదలెట్టి ప్రతి దగ్గర ఇదే వ్యాపారం, సుమన్ శెట్టిని బ్లేమ్ చేయడం మాట. హీ డింట్ లిజన్. ఎందుకు అంతసేపు వెయిట్ చేయడం, కోడి చెప్పాలి కదా, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ మై వాయిస్ అని చెప్పి అలా చెప్తే అప్పుడు నిఖిల్ అంటాడు, నీకు కూడా తెలుసా యూ డింట్ ప్రెస్ అంటే. లేదు నేను పట్టుకున్నాను, నువ్వు పట్టుకోలేదు, నేను చూశాను, నువ్వు ప్యానిక్ అయిపోయి అందుకే ఆయన అరుస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్. ఇక్కడ నిఖిల్ చెప్పినా కూడా ఈ కాన్వర్జేషన్ 3-4 సార్లు చెప్తాడు. నేను మీకు బోర్ కొట్టించాను కానీ మళ్ళీ అదే కాన్వర్జేషన్, అది నాకు నచ్చలేదు. ఆ గౌరవ్ దగ్గర నుంచి ఎంజాయ్ చేయాలి, విన్నిని ఎంజాయ్ చేయకుండా మళ్ళీ కంప్లైంట్లు, సెల్ఫ్ బిల్డప్లు ఎందుకు. మాధురి గారు గెట్స్ ఎమోషనల్. ఇంక మనం ఎమోషనల్ గురించి ఎక్కువ మాట్లాడలేం. తర్వాత సంజుమాత వచ్చి నోట్లో ముద్ద పెట్టి, మ్యాడీ ఇదే గేమ్ మ్యాడీ అంటే మాధురి గారు, లక్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది, ఓకేనా, బాధపడకు. అప్పుడు మాధురి అయ్యేషని పిలిచి, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ రా, అందరికన్నా మనమే బాగా ఆడాం, సరేనా, నువ్వేం బాధపడకంటే. అయ్యేష ఆ చిన్న యారో మార్క్ దగ్గర మిస్టేక్ జరిగింది అంటే నువ్వేం బాధపడకరా, మనం బాడాం, ఓకే వెరీ గుడ్. కానీ ఈమెలో ఇంకొక డబుల్ షేడ్ ఉంది, అది నేను చెప్తాను. చాలా డబుల్ షేడ్. అమ్మో. అయేష వచ్చేసరికి సాయికి, నువ్వు నన్ను ఫ్రెండ్ అన్నావు కదా, సో ఫ్రెండ్గా అర్థం చేసుకుంటా, నువ్వు డైరెక్ట్గా చెప్పి ఏదైనా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఇట్ టు సమ్వన్, నాకు వాళ్ళ నుంచి తెలుసుకోవాలని లేదు. ప్లీజ్ సాయి జెన్యూన్గా ఉండు నాతో, నువ్వు నాతో జెన్యూన్గా ఉంటే నేను నీతో జెన్యూన్గా ఉంటా. అప్పుడు సాయి అంటే ఓకే ఫిక్స్, ఇంకా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు మన మధ్యలో అంటే. అయేష షూర్ జెన్యూన్గా ఉంటే చాలు. ఇది ఎందుకురా అంటే ఈ అమ్మాయి వీకు అనే మాట ఎక్కడో మనోడు చెప్తే అక్కడి నుంచి తెలిసిందంట. ఈ అమ్మాయి జెన్యూనిటీ గురించి మాట్లాడింది కదా. ఇదే అమ్మాయి సాయి ఏదైతే మాట్లాడాడో మాధురి గారి గురించి, టీమ్ సెలక్షన్ గురించి, అదంతా వెళ్ళి మాధురికి చెప్తుంది. మరి ఇది ఎక్కడ జెన్యూనిటీ, ఈ విషయం నాకెలా తెలిసిందంటారా, రమ్య వచ్చి తర్వాత లేటర్ కాన్వర్సేషన్లో చెప్తుంది. సో మనం జెన్యూనిటీ కోరుకున్నప్పుడు మనం కూడా జెన్యూన్గా ఉండాలి కదా. సో అయేష సాయి విషయాలన్నీ యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేసి అందరికీ చెప్పేస్తున్నప్పుడు సాయి దగ్గర నుంచి అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఈ విషయం సాయికి తర్వాత తెలిసింది అనుకోండి. బట్ చెప్తున్నా, డబల్ ఫేసెస్ చెప్తున్నా ఒక్కొక్కరివి. నాకు ఈ విషయంలో అయేష నచ్చలేదు. తర్వాత భరణి సుమన్ శెట్టికి 2 బెలూన్స్ మొత్తం మ్యాటర్ మార్చేసిందిగా. సుమన 2 బెలూన్స్ నేను కెప్టెన్ చేసింది, నిజమే కదా. అక్కడ ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయిన మనిషి అక్కడి నుంచి హౌస్లోకి రావడం, హౌస్లోనికి వచ్చి ఆ ఫుడ్ పవర్ రావడం, ఆ ఫుడ్ తినడం, దాని తర్వాత కెప్టెన్సీ కంటెంట్ రావడం, తర్వాత కెప్టెన్ అవ్వడం, వాహ్ అన్నట్టు ఉంది. మాధురి ఏమో మళ్ళీ రీతు ఇమ్ముకి పిలిచి చెప్తుంది, మరి మేము ఓడిపోయాము మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా, సాడ్గా ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఈమెతో వచ్చిన గొడవ ఎందుకు లేని, చాలా సాడ్గా ఫీల్ అయ్యామండి, ఫస్ట్ అమ్మాయి వెళ్ళింది కదండి, వాటి లోపల ఎన్నర్ ఫీలింగ్ మాత్రం దోలు తీరింది అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి చెప్పరు. రీతు మేమైతే బాధపడ్డామండి బికాస్ ఫస్ట్ మీరేగా వెళ్ళారు అని చెప్పి, అది సొల్లు, వాళ్ళు ఏం బాధపడరు. తర్వాత సుమన్ శెట్టి దివ్యతో, నా మైండ్లో ఉండదు చెప్తున్నా, తప్పో రైటో మీరు చెప్పండి, కుకింగ్ ఇక్కడ ఎవరికి సరిగ్గా రాదండి, మీకు తనుజయ, నిజం చెప్పాలంటే మీరు తప్పించుకోరు పని కోసం, అర్థమైందా, మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా నిజమే. ఈమె పని తప్పించుకునే టైపు కాదు. ఆయన కుకింగ్ అప్పుడు కూడా చాలా స్మైల్ మెయింటైన్ చేసి వంట వండుతుంది దివ్య, మనం ఒప్పుకోవాల్సిందే. కుకింగ్లో మరి ఏరా మా మాధురి గారి సైడ్ వేసారంటే వీళ్ళే అనుకున్నారన్నమాట ముందు,
వద్దు బాబు ఆ ఉంటే నేను చేయలేదని చెప్పి దివ్య, అందుకే ఆవిడ సైడ్ వేసి మిగిలింది ఎవరు, దివ్య తనుజ. సో ఈయన ఏం చెప్తున్నాడంటే కెప్టెన్ కదా, ఆ కుకింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాడు, మరి మీకు అర్థమైందా అని. భరణి వచ్చి దివ్యకి, అరే నీకు ఇది చెప్తే బుర్ర పాడైపోద్ది అన్నాడు. ఏం బుర్ర పాడైపోద్ది, అసలు ఏం చెప్తానని వెయిట్ చేశాను అనమాట. మాధురి గారితో మాట్లాడని చెప్పానా, టాక్ టు హర్. తనకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా, నోరేసుకొని పడిపోవడం తప్ప బుర్ర లేదు. తనకి ఏం మంచో ఏం చెడో తెలుసు, కాకపోతే తన వాయిసే ప్రాబ్లం. మొదలైంది డబ్బా. ఇప్పుడు దీనికి ఆన్సరు పర్ఫెక్ట్గా ఇస్తుంది అన్నమాట. ఆ ఆన్సరు దానికన్నా ముందు ఇంకోటి ఏం చెప్తాడంటే, తెలియకుండా ఏమవుతుంది అంటారా బర్నీ, నీ బాడీ లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్లో చిన్న యాటిట్యూడ్ కనిపిస్తుంది, కూర్చొని ఒకసారి మాట్లాడిస్తే సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దివ్య పాయింట్లు ప్రతి పాయింట్ అక్షర సత్యం. నేను ఈరోజు మాట్లాడాను కదా ఆమెతో, సో ఈరోజు మాట్లాడిందంట, ఫైన్. ఈరోజు నాతో బాగానే మాట్లాడారు, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇంకా నా మీద ఏమైనా ఉంటే నేనేం చేయగలను, అంతే కదా. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వెళ్ళి అందరితో మాట్లాడుతున్నాడని చెప్పి ఇప్పుడు ఆమె మాట్లాడింది, ఆమె సైడ్ నుంచి కూడా బాగానే ఉంది, అండ్ పెద్ద గొడవలు కూడా లేవు. ఇంకా అంతకుమించి నేనేం చేయగలను, ఇంకా ఆమె మనసులో పెట్టుకొని నన్ను ఏమేం చేస్తాను, నేనేం చేస్తాను, అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడలేను కదా. సో ఇది దాటి ఇంకా వెళ్ళాలంటే ఎందుకు వెళ్తాను, నాకేం అవసరం, అందరితో ఎలా ఉన్నానో అలానే ఉన్నా కదా, నేను ఆమెను ఇగ్నోర్ కూడా చేయలేదు కదా. సో నాకు అర్థమైంది పాయింట్, ఆమె చెప్తుంది కరెక్ట్గా ఉంది. నేను ఎంత మాట్లాడగలను అంత మాట్లాడాను, ఆమె నాతో బాగానే మాట్లాడుతుంది, అలానే నేను ఆమెను ఇగ్నోర్ చేయట్లేదు. ఇంకా ఆమె నా మీద గ్రజ్జు కుళ్ళు పెట్టుకుని నేనేం చేయలేను అని చెప్పి ఆమె చెప్తుంది. మరి సాయితో కూడా నేను మార్నింగ్ మాట్లాడాను. నేను ఒకటి చెప్తున్నా, నా కెపాసిటీకి వీలైనంత నేను మాట్లాడతా. ఇప్పుడు నేను నిఖిల్తో నేను మాట్లాడడం అవ్వదు, ఎందుకంటే టాపిక్స్ రావట్లేదు. అతను కూర్చొని అతను ఏదో లోకంలో ఉంటాడు, సో ఎక్కువ మాట్లాడదామని అవ్వదు. సో నేను గెలికి మాట్లాడలేను. ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, మనం మాట్లాడక్కర్లే, గౌరవ్ వచ్చి గెలుక్కుంటాడు, సో నేను మాట్లాడతా, సో నో చెప్పను. సో కాన్వర్జేషన్ బిల్డ్ అవ్వడానికి చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి అని మంచిగా నీట్గా చెప్తుంది నాన్నకి. సేమ్ విత్ అయేషా అండ్ రమ్య. ఇంతకు మించి ఎక్కువ చేయలేను, అయినా వాళ్ళు వచ్చి 2-3 రోజులు అయింది, ఇంతకు మించి నేను ఎలా మాట్లాడతానండి, వాళ్ళు ఏమైనా 5-6 వారాలు ఉన్నారా, నాకు ఎంత సాధ్యమవుతుందో అంతవరకు మాట్లాడతాను. మీరు కల్పించుకుంటారేమో, నాకు అలా రాదు అని చెప్పి లాస్ట్లో ఫస్ట్ డైలాగు బర్రనే ఇంకా అలా క్లోజప్ షాట్ పెడితే అలా ఉన్నాడనమాట, అంతే. తర్వాత సుమన్ శెట్టికి రమ్యకి ఫుడ్ వస్తుంది, వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, ఫుడ్ వస్తుంది నీట్గా, పిల్లలు తిన్నారు. తర్వాత మాధురి ఏమో సంజనాకి రిగార్డింగ్ రమ్య, నేనంట ఏం చెప్తే రమ్య అదే చేస్తుందంట, నేను అసలు ఏం చెప్పాను, నువ్వేం చేసావు రమ్య చెప్పు, నువ్వేం చేసావు. అక్కకి బీపీ వస్తుంది అన్నమాట. ఎవరు చెప్పారు ఈ మాటలు, ఐ వాంట్ టు నో, చెప్పు ఎవరు చెప్పారు, కళ్యాణ్ చెప్పాడా, డిమాండ్ చెప్పాడా, రితు చెప్పిందా, తనుజ చెప్పిందా, అని ఇంట్లో 100 పేర్లు చెప్పేస్తుంది అన్నమాట. రమ్య ఏమంటుందంటే, పర్టికులర్గా అని చెప్పలేను, లైక్ మీరు ఎంతసేపు మాధురి గారితోనే ఉంటున్నారు కదా అన్నారు. అంటే ఎవరు చెప్పారు, చెప్పు నేను మాట్లాడతాను దగ్గర డైరెక్ట్గా, మన ఇలా ఏమి ఉండవు, డైరెక్ట్ అటాక్. అంటే రమ్య ఎగ్జాక్ట్గా కాదండి, ఒక 4 మెంబర్స్ అండ్ స్పెషల్లీ మీ నేమ్ చెప్పలేదు, స్పెసిఫిక్గా మీ నేమ్ గురించి అనలేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఎవరితో అయినా మీరు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అంతా అని నేను వెళ్ళి అడిగితే వాళ్ళు రివర్స్లో మీరు ఎంతసేపు రాము, మాధురి గారు ఎక్సెట్రా అని చెప్తున్నారు కదా, అలా చెప్పారు అంతే తప్ప స్పెసిఫిక్గా మాధురితోనే ఉన్నామని చెప్పలేదండి. అంటే సరేలే అని చెప్పు అని రమ్య మీద కంప్లైంట్ ఇస్తుంది. ఎందుకంటే రమ్య మీద చాలా కోపం మీద ఉంది ఆవిడ, ఎందుకంటే రమ్య సెలెక్ట్ చేయలేదని ఇవని. ఇంకా సంజన గారికి, ఇమాన్యుయల్కి ఇంకా రమ్య నాకు వెన్నుపోటు పొడిచింది, అందుకే బాండ్లు పెట్టుకోకూడదు, ఇదంతా ఓకే. రమ్య వెన్నుపోటు పొడిచిందా లేదా పక్కన పెడితే బాండులు పెట్టుకోకూడదు, మరి బాండే వద్దు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ వచ్చి నామినేట్ చేశారు, క్లాసులు పీకారు. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు, బట్ వీళ్ళు అది మాత్రం ఫాలో అవ్వరు. 3 రోజులకి వీళ్ళు బాండ్ పెట్టించుకొని ఒక్క గేమ్కి ఇన్ని వేరియేషన్లు, ఇన్ని ఏడుపులు. మరి 5 వారాలు ఉన్నాయి వాళ్ళకి కొత్త కదా. కంప్లైంట్ చేస్తుంది అన్నమాట రమ్య గురించి. ఆ సాయి మ్యానిపులేట్ చేస్తే మారిపోయింది పిల్ల, ఫస్ట్ నా పేరు చెప్పింది, తర్వాత సాయి ఆరు సుమన్ అన్నది, నా పేరు కూడా చెప్పలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను, నేను అందుకే అసలు ఎవరితో కూడా బాండ్ పెట్టుకోను. అంటే రమ్య మ్యానిపులేట్ కాదండి, నన్ను ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు. యాక్చువల్గా ఫస్ట్ నేను సాయి చూసుకున్నాం, మీరు నన్ను అడగకముందే, ఆ తర్వాత మీరు అనుకున్నాం, తర్వాత సుమన్ గారు వచ్చి నన్ను వచ్చి అడిగారు, గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, సో మార్చండి అని. సో ఇన్ని జరిగాయండి, అంతే తప్ప ఎవరూ నన్ను మ్యానిపులేట్ చేయలేదు, మీరు అర్థం చేసుకోవాలంటే అక్క వినట్లే. నేనైతే ఇంకా ఫిక్స్ అయ్యా, నేను ఒక్కరిదాన్ని ఆడుకుంటా,
నన్ను వీక్ అనుకుంటున్నారు, సో నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు, నా ఆట నేను ఏదో ఆడుకుంటా, ఇలాగే రెక్లెస్గా. డెమాన్ పవన్ వచ్చి పాపం ఏమీ హార్ట్కి తీసుకోకండి అంటే, మాధురి ఏం పర్లేదు, నా ప్లేస్లో నిఖిల్ వస్తాడు రేపు, నిఖిల్ విన్ అయితే నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నిఖిల్ విన్ అవ్వలేదనుకో నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆ గౌరవ్ విన్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా, వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు వీక్ అని చెప్పి. సో నిఖిలే విన్ అవ్వాలి, నిఖిల్ విన్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అప్పుడు నిఖిల్ మంచి మాట అంటాడు, ఈరోజు సుమన్ అన్న కెప్టెన్ అవ్వడం చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకో తెలుసా, వీక్ ఉన్నా కూడా విన్ అవ్వచ్చు అని ఆయన తెలియజేశాడు. సో మీరు అది తెలుసుకోవాలి అని చెప్పి మంచి మాట చెప్పాడు. కానీ షీ విల్ నాట్ లిజన్. తర్వాత ఇమాన్యుల్ ఏమో ఫన్ చేస్తారన్నమాట సుమన్ శెట్టి గౌరవ్ ఆట మీద. అది మీకు రేపు ఆట చూసాక అర్థమవుతుంది. అంటే ఆ లక్క బేసిస్ మీద వచ్చారు, వాళ్ళు గెలిచారు. తర్వాత సేమ్ టాపిక్ గౌరవ్ అలాగే రాముకి చెప్తారన్నమాట, సుమన్ అన్న సరిగ్గా ఆడలేదు, రిపీట్ చేశాడు, చాలా లేట్ అయింది అని చెప్పి. అదేంటో ఆ డబ్బా నాకు అర్థం కాలేదు, అన్నిసార్లు ఎందుకు అలా చెప్తున్నాడు, విన్ని ఎంజాయ్ చేయకుండా అనిపించింది. తర్వాత సాయి కూడా చెప్తాడనమాట, నేను చాలా డంబుగా ఆడాను, ఆడాల్సిన తగ్గట్టు ఆడలేదు, సో పోయింది. యాక్చువల్లీ నేనే ఫైట్ చేశాను సుమన్ అన్న కోసం. అంటే యాక్చువల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎస్పెషల్లీ మాధురి గారు తనూజని తీసుకుందాం అనుకుందంట, బట్ ఈయన ఫైట్ చేశాడంట, సుమన్ అన్నే కావాలని. సో మీరు వచ్చారు, అలాగే ఆడారు, విన్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. అయేషా బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు, ఎందుకంటే అయేషా మిమ్మల్ని గట్టిగా కోరుకుంది సుమన్ అన్న నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని. పాప ఆమెకి కళ్ళు కనబడలేదు, ఆ స్పెట్స్ ప్రాబ్లం వల్ల. మీరు విన్ అయ్యారు, సో షీ విల్ బీ ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్తారు. సుమన్ బర్నీతో ఏమంటారంటే, వెయిటింగ్ అన్న వీకెండ్ కోసం, నాకు సార్ కెప్టెన్ సుమన్ అనాలి. సో మురిసిపోతుంది చిన్న పిల్లోడిలాగా, హ్యాపీగా అనిపిస్తుంది. గౌరవ్ చాలా కన్ఫ్యూజన్ అన్న, నా లక్ ఏంటంటే నేను చెప్పింది విన్నాడు. ఇమాన్యుల్ చెప్పాడన్నా, మన వాడు అసలు ప్రెస్సే చేయలేదంటే, అలా అనిపిస్తుందన్న. అదే కదా నిఖిల్ కూడా అదే చెప్తాడు, బట్ మనోడు సుమన్ శెట్టిది రాంగ్ అంటాడు. దివ్య వచ్చేసరికి సుమన్ శెట్టి బర్నీకి, దివ్య ఎలా అయిందంటే బర్నీ గారితో ఉండి ఈ సెల్ఫ్ బిల్డప్లు ఎక్కువైపోయి ఏమంటుందంటే, ఈ హౌస్లో నా అంత లైట్ హార్టెడ్గా ఎవ్వరూ తీసుకోరు, నా అంత స్పోర్టివ్గా ఎవ్వరూ తీసుకోరు, అది చూసి నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆఖరికి మీరు కూడా అంత స్పోర్టివ్గా తీసుకోరు, మీరంటే బర్నే. ఈమె అప్పుడు కాసేపు వెనక్కి వెళ్ళని, ఈమె అంత స్పోర్టివ్గా తీసుకుంటుందని చెప్పి. మరి బెడ్డ టాస్కులు ఎందుకు అంత అరాచకం చేసింది, స్పోర్టివ్గా తీసుకుంటుంది కదా ఈ అమ్మాయి. చెప్తారు డైలాగులు. బర్నే నేను తీసుకోనా అంటే, గేమ్ ఓడిపోతే చాలా కోపం వస్తుంది మీకు, మీరు తీసుకోరు, వెరీ గుడ్. బర్నీ ఏమంటాడంటే, నిన్న ఫస్ట్ గోల్ మనది పడి ఉంటే మనలోనే కెప్టెన్ అయ్యేవారు కదా అంటే, దివ్య అన్న మనోలే కదా కెప్టెన్ అయ్యాడు సుమన్ శెట్టి అంటే, అలా అని కాదు మొత్తం మన బ్యాచ్ ఆడేవారు కదా అని చెప్పి. కరెక్టే, లాజిక్కే, బట్ అవలే కదా. తర్వాత కళ్యాణ్, రాము, సాయి డిస్కషన్, ఇది బాగుంటుంది. ఇక్కడే కళ్యాణ్ బాగా పొగుడుతాడు, బాగా లేపుతాడు తనూజని, అండ్ విత్ రీజన్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కళ్యాణ్ చెప్తాడు రాముకి, సాయికి, ఇప్పుడు ప్రజెంట్ అయితే తనూజ్ ఇస్ మై ఫస్ట్ ప్రియారిటీ, ఇట్స్ ఏ స్టేట్మెంట్. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో సుత్తి ఎవరికి ఇచ్చింది, తనూజ నాకు ఇచ్చింది. ఎంతో నమ్మింది కదా, సో ఎంతో కొంత నమ్మింది, నేను ప్యూర్ అని చెప్పి అందుకే కదా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీని గురించి మళ్ళీ మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోలే, నేను అడగలే సుత్తి నాకెందుకు ఇచ్చావని చెప్పి తను కూడా చెప్పలే. అలా ఉంటుంది మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ ఆ బొమ్మల టాస్క్ అప్పుడు కూడా తనూజ దగ్గరికి నేను వెళ్ళి సజెషన్స్ ఇచ్చా షూ గురించి, ఇది ఇలాంటి షూ బాడీ స్కిడ్ అవుతుందని. తను ఏం అడగలే, బట్ నేను చెప్పాను, నేను ఎప్పుడు ఉంటాను అలాగే వెనక, తను కూడా నాకు ఉంటుంది. ఫస్ట్ 2 weeks అంత కమ్యూనికేషన్ లేదు తనూజతో, బికాజ్ నేను ఎక్కువ ప్రియా శ్రీజతోనే ఉండేవాడిని. అంటే అప్పుడు సాయి అంటే, చూశాను శ్రీజ వెళ్ళినప్పుడు చాలా ఏడ్చావు అంటే, నువ్వు ప్రియా వెళ్ళినప్పుడు చూడాల్సింది, కుక్క పెట్టి ఏడ్చాను 2 రోజులు కోమా, నమ్మో. ప్రియా నాకు చాలా క్లోజ్, నేను ఎంత క్లోజ్ అంటే ప్రియా పడుకుందో లేదని చెప్పి చాలా నైట్లు లెగిసి చూసేవాడిని, అది పడుకున్న తర్వాత పడుకునేవాడు, అంత క్లోజ్. సో తర్వాత 3rd week నుంచి నాకు తనూజ బాగా క్లోజ్ అయింది. ఎలా అంటే ఆ 3వ వారం నుంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది. 3rd weekలో నా కామన్ పాయింట్ ఏంటో తెలుసా, ఎవరైనా ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు వచ్చిన, నాగార్జున గారు వచ్చిన ఫీడ్బ్యాక్, నేను ఎవరితో కలవట్లేదని. అలాంటి టైంలో నేను లోగా ఉన్నప్పుడు తనూజ నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, క్లియర్గా నాకు మోటివేట్ చేసింది, ఇది మిస్ అవుతుందని. అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను అందరితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు దాని తర్వాత నుంచి హౌస్లో ఏం జరిగినా నాకు తెలుసు, వినివ్వండి, నా ప్రజెన్స్ పెట్టివ్వండి, వాళ్ళు రాంగ్ అంటే గట్టిగా రాంగ్ అని చెప్పివ్వండి. అప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా ఆ వీక్లో ప్లస్ ఏంటంటే, ఆ వీక్లో నేను నా టీంకి నేను లీడరు, వరుసగా 4 గేమ్లు విన్ అయ్యాను. దాని తర్వాత 5th week ఇంకా కంటిన్యూస్గా అలాగే వెళ్ళింది స్పైక్. ప్రతిరోజు నా మైనస్ చెప్తుంది, అంతేందుకు ఈరోజు కూడా వచ్చి చెప్తుంది ఏంటి ఇంప్రూవ్మెంట్లు అవన్నీ. లైఫ్లో జరగాల్సిందంతా ఒక్క వీక్లో జరిగింది తెలుసా లాస్ట్ వీక్ నాకు.
నా గురించి తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా నా ఎగెన్స్ట్గా ఆమె నా గురించి ఫైట్ చేసింది, స్టాండ్ తీసుకుని ఎవరు చేస్తారు చెప్పేలాగా. సో అందుకే నేను ఎందుకు మీకు ఇలా వరుసగా చదువుతున్నా అంటే అన్ని వ్యాలిడ్ పాయింట్స్. సో అందుకే ఫస్ట్ ఒక పాయింట్ అన్నాడు కదా, తనూజ ఇస్ మై ఫస్ట్ ప్రియారిటీ రైట్ నౌ ఇన్ ద హౌస్ అండ్ ప్రజెంట్. ఎందుకు ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కరెక్టే కదా. ప్రతిసారి అంటే మనోడి ఫీలింగ్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో నేను ఎవడో కూడా తెలియదు, బట్ నాలో ఏదో జెన్యూనిటీ ప్యూరిటీ చూసి ఆ సుత్తి ఇచ్చింది నామినేషన్స్ దగ్గర ఒకటి. తర్వాత నా ఇంప్రూవ్మెంట్స్ చెప్తూనే ఉంటుంది, నేను చెప్తాను. మూడో వారం నేను లోగా ఉన్నప్పుడు అలాంటి టైంలో నన్ను వచ్చి మోటివేట్ చేసి నేను ఎక్కడ మిస్ అవుతున్నాను అనేది కరెక్ట్ చేసి చెప్పింది, చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత నేను అది కరెక్ట్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత 4th వీక్ గేమ్స్ బాగా ఆడాను, 5th వీక్ గేమ్స్ ఆడాను. 5th వీక్ లాస్ట్ వీక్ అయితే చాలా జరిగింది మా ఇద్దరి మధ్య. చాలామంది పుల్లలు పెట్టారు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్సే పుల్లలు పెట్టారు. అయినా కూడా నాకు స్టాండ్ తీసుకుంది, ఫైట్ చేసింది. ఎవరన్నా ఎవరు బ్రో ఇలా ఉంటారు. సో అందుకే తనూజ యాజ్ ఆఫ్ నో షీజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పాడు, విచ్ మేక్ సెన్స్. బాగా అనిపించింది. అప్పుడు రాము అంటాడు, రాము ఒక క్వశ్చన్ అడుగుతాడు మరి, ఒకవేళ తనూజ అండ్ అటుపక్క రీతు వారు పవన్ ఉండి వాళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తుంటే ఇదేం క్వశ్చన్ రా బాబు అంటే చెప్పంటే అది చూసి చెప్తా, ఆ టైం బట్టి గేమ్ ఇవన్నీ కన్సిడర్ చేసి గేమ్ పరంగానే చూస్తా అంటే రాము అంటాడు మెజారిటీ అంటే తనూజ వెళ్ళిపోవాలంటారు, ఎందుకంటే నాకు ఫౌళ్ళు గీళ్ళు ఆడింది అంటే. అప్పుడు ఇంకా నేను తనూజ అంటాను, నేను గేమ్ చూస్తాను అంటాడు. అప్పుడు రాము ఏం చెప్తాడంటే కన్క్లూషన్, నేను ఎందుకు ఇది అడుగుతున్నా అంటే బాండ్ పెట్టుకో కానీ ఎమోషన్స్ పెట్టుకోకూడదు. ఆ టైంలో వచ్చినప్పుడు ఎమోషన్స్ పెట్టుకుంటే వాళ్ళు మనల్ని వేసేస్తారు. సో అక్కడ వరకు అప్పుడు మనం బాధపడకూడదు. అంటే లేదన్నా నేనైతే నీలా ఉండలేను, నాకు ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పాడు మనోడు. ఇది బాగానే ఉంది. నాకు అటుపక్క సైడ్ కూడా వినాలని ఉంది. ఇటుపక్క సైడ్ ఓకే, మనోడు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు, ఎంత వెయిట్ ఇస్తున్నాడు అని తెలిసింది కదా. తనూజ 5వ వారంలో అర్థమైంది, తను కూడా చాలా ప్రియారిటీ ఇచ్చింది కాబట్టి ఫైట్ చేసింది, స్టాండ్ తీసుకుంది. యాజ్ ఆఫ్ నో తన మైండ్లో ఏముందో కూడా తెలుసుకోవాలని, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ ఎంత బ్రెయిన్ వాష్ చేయాలని ట్రై చేసిన 5th వీక్ తన కెప్టెన్సీ పోయి మనోడు కెప్టెన్ అయినప్పుడు ఇమాన్యుల్ కానీ దివ్య కానీ బర్నీ కానీ ఎంటర్ చేసి డిఫెండ్ చేసుకుంది, సపోర్ట్ చేసింది. కానీ నాగార్జున గారు ఆ వీడియో బయట వేసి చూపించారు కదా, దాని తర్వాత ఈమె అలానే ఆ స్టేజ్లోనే ఉందా, ఇప్పుడు అంత నమ్ముతుందా నమ్మట్లేదా అనే విషయం తెలుసుకోవాలి ఉంది నాకు. చూద్దాం, మెల్లుగా కాలమే చెప్తుంది. అయిపోయింది. ఇప్పుడు రమ్య సాయి ఇదే లాస్ట్ డిస్కషన్ మాట. ఎందుకంటే వీళ్ళకే గొడవలు అన్నమాట. బట్ వీళ్ళిద్దరూ మంచి థిక్ ఫ్రెండ్స్గా ఉన్నారు, అయ్యారు, కంటిన్యూ కూడా అవుతుంది అనిపిస్తుంది. జెన్యూన్గా ఉన్నది వీళ్ళ బాండ్. సో రమ్య ఏమంటుందంటే సాయికి, మనం మాట్లాడుకుందంతా ఆయేషా మాధురికి చెప్పేసిందిరా, జాగ్రత్త నువ్వు అన్నీ చెప్పక అక్కడంతా వెళ్ళిపోతుంది అంటే. సాయి అంటాడు, నేను ఎప్పుడైతే నేను పిక్ చేసి ఆయేషాని చేయలేదో అప్పుడే నేను విలన్ అయిపోయి, నాకు అప్పుడే అర్థమైపోయింది ఇవన్నీ చెప్పేస్తుందని. అంటే రమ్య అంటది, నువ్వు నన్ను మ్యానిపులేట్ చేస్తున్నావంటరా, నువ్వు నన్ను మ్యానిపులేట్ చేస్తే నేను మ్యానిపులేట్ అయిపోయానంట. నేను ఎంత డిఫెండ్ చేసినా వాళ్ళందరూ నన్ను వేసుకున్నారా. ఆ మాధురి గారు అనడం, తర్వాత అక్కడ సంజన గారు కూడా తానా అంటే తందానా అంటున్నారు, అందరూ వేసుకున్నారా. తర్వాత సాయి అంటాడు, ఐ నో అబౌట్ యూరా, వదిలే, నువ్వేమైనా ఫీల్ అయ్యావా గేమ్ రిజల్ట్ వల్ల, నేను అందుకే వచ్చి అడిగి నువ్వు అవ్వలేదు, అది చాలు రా, మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి, లేదు కదా ఇంకెందుకు వదిలేసే. నేను అనుకో మాధురి గారిది గౌరవది పట్టించుకొని అసలు మైండ్లోకి కూడా తీసుకోడు. అందుకే ఇందాక పేర్లు టాస్క్లో కూడా క్లియర్గా ముఖం మీద చెప్పేశాను. కాకపోతే మనం చెప్పిన దానికి నచ్చదు కదా, అందుకే ఆయేషాకి నచ్చలేదు. అప్పుడు రమ్య అంటది, నాకు మన ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉందనుకున్నాను రా, బట్ మన ఇద్దరికే ఉందని అర్థమైంది ఈరోజు అని. ముగ్గురు ఇన్ ద సెన్స్ రమ్య, ఆయేషా, సాయి. కానీ రమ్య ఏం చేసింది, వీళ్ళ ముగ్గురులో ఉన్న డిస్కషన్ అంతా తీసుకెళ్ళి మాధురికి చెప్పేసింది. దానివల్ల ఏమైపోయింది, మాధురి ఆల్రెడీ ట్రిగ్గర్ రాని కూడా ఇంకా ట్రిగ్గర్ అయిపోయి రమ్యని పీకింది. సో ఇవి హట్ అవుతారు కదా, మనం ముగ్గురులో ఉండాల్సింది జస్ట్ బికాజ్ ఈరోజు నువ్వు నన్ను తీసుకున్నావు ఆయేషాని తీసుకోలేదనే విషయానికి ఆమె హట్ అయ్యి మన కాన్వర్సేషన్ అంతా అక్కడ చెప్పడం రాంగ్ కదా, దాన్ని బట్టి మనం విలన్ అవుతాం. ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే ఇందాకే ఒక కాన్వర్సేషన్లో ఏముంది, ఆయేషా జెన్యూన్గా ఉండు, ఏదైనా ఉంటే నా ముఖం మీద చెప్పు, నేను ఈ ముఖం మీద చెప్తా నా అమ్మాయి. మరి ఇక్కడ కాన్వర్సేషన్ లేపేసి అక్కడ చెప్పడం రాంగ్ కదా, అదే నాకు నచ్చలే అయ్యేసేది. అండ్ మాధురి గారిలో డబల్ ఫేస్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడే చెప్తుంది రమ్య, నాకు మన ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉంది, బట్ ఇప్పుడు అర్థమైంది మన ఇద్దరికి ఉందని చెప్పి. మాధురి గారు ఈమె డబల్ ఫేస్ అన్నది సాయి అంటాడు, బట్ ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఏమో నేను తన టీంలో లేకపోవడం వల్ల ఓడిపోయానని చెప్పి నన్ను ఫుల్ తెప్పిందిరా, అప్పుడు నన్ను ఫుల్ వేసుకుంది. ఆయేషా వీక్ అని కూడా అన్నది, పదం కూడా అన్నది, వీక్ ఆయేషా
నేను అయేషా ఉండడం వల్ల పోయాము, నువ్వు ఉండే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం విన్ అయిపోదు అని. తర్వాత సడన్గా అయేషా లోపలికి రాగానే అయేషా సూపర్గా ఆడేవరా, మన ఇద్దరం బాగా ఆడేవరా, మనం ఓడిపోయినా కూడా మనమే విన్నర్స్ రా, వీళ్ళకి అంతా లక్క వల్ల వచ్చింది, అసలు నువ్వేం ఫీల్ అవ్వకరా అంటే అది డబల్ షేడే కదా అది. అప్పుడు సాయి అంటాడు ఇదేరా డబల్ ఫేసెస్ అంటే వదిలేసే అంటాడు. నేను ఎందుకు నీకు ఇప్పుడు చెప్తాడు సాయి, నేను ఎందుకు నీకు కనెక్ట్ అయ్యా అంటే నువ్వు ఎందుకు వచ్చానంటే గేమ్ కోసం వచ్చానన్నావు, సో ఫైట్ చేస్తానన్నా నాకు అది నచ్చింది, నేను కూడా దానికోసం వచ్చాను, మనకి ఇవన్నీ అనవసరం, నువ్వు అది అసలు మైండ్లో పెట్టుకోక అని చెప్పి సమాప్ట్ చేస్తాడు. తర్వాత నార్మల్ సొల్లు జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఓవరాల్గా మిడ్ నైట్ కోసుకొసలు ఇది. రేపు మార్నింగ్ నేను లేచేసరికి సెకండ్ కెప్టెన్ ఎవరో తెలిసిపోతుంది. సో వీడియో కంటే ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేస్తా, అందుకే ఫాలో అవ్వడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. అలాగే ఇంకా రేపు ఏదో జరగబోతున్నా, రేపు మధ్యాహ్నం 2:30కి షూట్ స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఎపిసోడ్ షూట్ రేపు జరగబోతుంది. సో రేపు ఏమైనా క్రేజీ థింగ్స్ జరిగితే అందులో ఉన్న అప్డేట్స్ కూడా పెడతా ఇన్స్టాగ్రామ్లో, ఫాలో అవ్వడం ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో మోస్ట్లీ ఇంకొక పావు గంటలో అప్లోడ్ చేస్తా, 4:30 or 5 లోపల మీకు వస్తుంది. ఎంజాయ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.